హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ గారు అయితే నా బస్ పాస్ రెన్యువల్ అయిపోయిందని చెప్పి ఉప్పల్ బస్ స్టాండ్లో ఉన్న బస్ పాస్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక అక్కడ బస్ పాస్ కౌంటర్ దగ్గర బస్ పాస్ రెన్యువల్ చేపించేసి అక్కడి నుంచి పక్కనే ఉన్న రాజస్థానీ కచోరీ షాప్, అది ఇప్పుడు డైలీ ఉప్పల్ బస్ స్టాండ్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్ అది కచోరీ షాప్. ఈవినింగ్ టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇక మనం పోయినప్పుడు అయితే అసలు కచోరీ లేకుండే. ఇక మనం పోయిందే దానికోసం, అయినా కానీ లేకపోతే ఇక ఏం చేస్తాం, ఇక 15 నిమిషాలు అర్ధగంట ఆగమన్నాడు. ఇక అదంతా మాతోటి కాదు భయ అని చెప్పి ఇక మేము వెళ్ళిపోయినాం. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి మొత్తం మెయిన్ రోడ్ ట్రాఫిక్ ఉందని చెప్పి పక్కన గల్లెంగా పోదామని చూస్తే గల్లె కూడా ట్రాఫిక్. ఇక అక్కడి నుంచి మెల్లగా పోతుంటే ఎవడో ఒకడు చెప్పి ఉండి మొత్తం బండి స్కూటీ యాక్టివా తీసుకొని మొత్తం అడ్డం దొడ్డం వంపుకుంటూ నడుపుకుంటూ పోయిండు. సరే పోతే పోయిండు, మనకేందని ఊకుంటే ఒక జస్ట్ గుద్దేస్తుండే అని ఆడు తిడుతూనే ఉన్నా కానీ అట్లనే పోతుండు. ఇక నేను మా దోస్తు అడిగి ఇదంతా కాదని చెప్పి ఆయన ముంగడ పోయి మొత్తం ఆపేసినాం. ఆపి ఇట్టేట పోతావు అది ఇది అని చెప్పి తిట్టి జస్ట్ పచ్చకాడ వీక్తుంటే ఒక అంకుల్గాడు వచ్చి ఇక అంకుల్గాడు తిట్టగానే ఆడు దెబ్బకి ఎస్కేప్ అయిపోయాడు. ఇక సరే అని చెప్పి మేము కూడా వచ్చేసినాం. ఇక ఇంత కథ అయినాక మనం జర బయటకు వచ్చి జర ఫుడ్ ఏదైనా తీసుకొని తింటేనే జర ప్రశాంతంగా ఉంటుందని చెప్పి బయటికి వేసి నేను మా వాడైతే మిర్చి తీసుకొని మిర్చి తినేసినాం. అలాగే మేము వచ్చేటప్పుడు మాకు లైట్నింగ్ అనిపించింది ఇలా మన స్కైలా మస్తు అనిపించుండే.